హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. సో ఇవాళ వీడియోలో నేను ఇంట్లోనే సింపుల్గా బాత్ పౌడర్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియోలో నేను 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాత్ పౌడర్స్ చూపిస్తున్నాను. సో మీరు బాత్ పౌడర్ అనొచ్చు, నలుగు పిండి, లేదా డీటాన్ చేయడానికి డీటాన్ ప్యాక్, హోమ్ మేడ్ న్యాచురల్గా చేసుకోవచ్చు అన్నమాట. సో కొన్ని పౌడర్స్ ఏంటంటే కొంచెం బరకగా ఉండి స్క్రబ్ లాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ దీన్నే ఎస్టిమధు అంటారు. సో ఈ అతిమధురం పౌడర్ ఏంటంటే మనకి హైపర్ పిగ్మెంటేషన్ అనేది తగ్గిస్తుంది. సో మనం కూడా మన అమ్మమ్మలు నాయనమ్మలాగా హెల్తీ స్కిన్ మెయింటైన్ చేయడం కోసం ఈ బాత్ పౌడర్స్ని ఇంట్లో ఎలా చేయాలో చూద్దాం. మనకి బయట మార్కెట్లో దొరికే పౌడర్స్కి అన్ని రకరకాల కెమికల్స్ ఉంటాయి, పారాబెన్స్ ఉంటాయి. అవి ఇయర్ అంతా నిలవ ఉండడానికి వాటిలో చాలా ఏవో ఒకటి మిక్స్ చేస్తూ ఉంటారు. బట్ మనం హోమ్ మేడ్ ఏంటంటే వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకుని ఆ మంత్ అంతా యూస్ చేసుకోవచ్చు. మనం ఇందులో ఎక్స్ట్రా ఏమీ మిక్స్ చేయము, కెమికల్ ఫ్రీ అండ్ ప్యూర్లీ ఆయుర్వేదిక్ మాట. సో దీనివల్ల స్కిన్ టెక్స్చర్ అనేది పిగ్మెంటేషన్ లేకుండా స్కిన్ అనేది చాలా క్లియర్గా ఈవెన్ టోన్తో ఉంటుంది. అండ్ మీకు 1 వీక్లోనే డిఫరెన్స్ తెలుస్తుంది. సో వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎర్ర కందిపప్పు అంటారు కదా, మసూర్ దాల్. సో మనం ఇది ఒక్కటే యూస్ చేస్తాము, దీనిలో ఇంకేం కలపము. సో దీన్ని ఏం చేయాలంటే మనం బాగా ఎండలో ఒక డే అంతా పెట్టాలి. సో ఇలా ఎండబెట్టడం వల్ల ఏంటంటే మనకి పాడయ్యి పురుగు రాకుండా ఉంటుంది. అండ్ మనం ఎయిర్ టైట్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు యూస్ చేసుకోవచ్చు. సో ఈ మసూర్ దాల్ అనేది ఒక డే అంతా ఎండలో ఎండబెట్టిన తర్వాత మనం ఫైన్ పౌడర్లో చేసుకుంటాం. మరీ చాలా సాఫ్ట్గా కాకుండా ఇది కొంచెం బరకగా ఉంటుంది అండ్ మైల్డ్ స్క్రబ్లా కూడా యూజ్ అవుతుంది. సో దీన్ని మనం మైల్డ్ స్క్రబ్ లాగా వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా హార్డ్గా ఉండకుండా సాఫ్ట్గా ఉండడం వల్ల స్క్రబ్బింగ్ చేసుకున్నా కానీ మనకి స్కిన్ మాయిశ్చర్ అనేది తగ్గకుండా సాఫ్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎస్టిమధు ఆర్ దీన్ని అతిమధురం అని కూడా అంటాము. సో ఇది మన ఆర్గానిక్ ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతుంది. దీన్ని కూడా సేమ్ మనం ఇట్లానే సన్లో బాగా డ్రై చేసుకున్న తర్వాత ఒకసారి రోట్లో దంచుకున్నాక గ్రైండ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ మిక్సీ వేస్తే మనకి ఏంటంటే ఫైన్ పౌడర్ లాగా రాదు, ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. సో ఇదేంటంటే దానిలాగా స్క్రబ్ లాగా కాకుండా పౌడర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. మెయిన్ ఫేస్ ప్యాక్స్లో ఇది బాగా యూస్ చేసుకోవచ్చు. ఈ ఎస్టిమధునే మనం లిక్రైజ్ పౌడర్ అంటాము. డెర్మటాలజీలో ఇది యూస్ చేస్తారు. చాలా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్లో కూడా ఈ లిక్రైజ్ అనేది వాడతారు. మెయిన్ ఇది హైపర్ పిగ్మెంటేషన్ అండ్ ఆల్సో యాక్నీ మార్క్స్ని కూడా తగ్గిస్తుంది. ఒకవేళ మీకు లిక్రైజ్ రూట్ దొరకకపోతే కనుక ఆర్గానిక్ ఆర్ ఆయుర్వేదం స్టోర్స్లో లిక్రైజ్ పౌడర్ ఆర్ అతిమధురం పౌడర్ దొరుకుతుంది. అందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు. సో మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనం రెగ్యులర్గా యూస్ చేసే సున్నిపిండి. సో మనకేంటంటే ఇందులో చాలా రకాలు మిక్స్ చేసి అన్నీ కలిపి కూడా మనం పట్టించుకోవచ్చు. లేదా సింపుల్గా ట్రెడిషనల్గా పెసలు బియ్యం ఈ 2 మిక్స్ చేసి కూడా మనం పౌడర్ చేసుకోవచ్చు. సో అన్నిట్లానే ఇవి కూడా ఎండపెట్టేసి కొద్దిగా బియ్యం యాడ్ చేసుకుంటాం పెసలకి. సో ఇవి ఎండలో ఎండపెట్టేసి మిక్సీలో ఫైన్ పౌడర్ లాగా చేసుకోవడమే. సో మనకి మసూర్ దాల్ పౌడర్ అనేది స్క్రబ్బర్లా యూజ్ అవుతుంది. అండ్ ఎస్టిమధు పౌడర్ వచ్చేసి హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించడానికి యూజ్ అవుతుంది. అండ్ ఈ సున్నిపిండి వచ్చేసి మనం డైలీ క్లెన్జర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో దీనిలో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు, జస్ట్ కొన్ని పెసలు ఇంకా బియ్యం ఆ 2 మిక్స్ చేసి గ్రైండ్ చేసుకుంటే చాలు. ఈ ఫైన్ పౌడర్ అనేది మనకి డైలీ క్లెన్జర్ లాగా బాగా పనిచేస్తుంది. ఈ పౌడర్స్ అన్నిటికీ బేసిక్ రూల్ ఏంటంటే మనందరికీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ ఉంటుంది. కొంతమందికి ఆయిలీ ఉంటుంది, కొంతమందికి డ్రై ఉంటుంది. సో ఆయిల్ స్కిన్ అయితే కనుక రోజ్ వాటర్ మిక్స్ చేసుకోండి. డ్రై స్కిన్ అయితే కనుక కర్డ్ యూస్ చేసుకోవచ్చు మిక్సింగ్కి. ఆర్ ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ కావాలంటే కనుక మిల్క్ యూస్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ పౌడర్ యొక్క టెక్స్చర్ చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి మసూర్ దాల్ పౌడరు. సో నేను లైట్గా వాటర్ మిక్స్ చేశాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేంటంటే సాఫ్ట్ మిక్చర్ లాగా మనకి ఫామ్ అవ్వదు, కొంచెం బరకగా ఉంటుంది. సో మనకి ఏంటంటే డెడ్ స్కిన్ సెల్స్ పోవడానికి, ఎక్స్ఫోలేట్ చేయడానికి న్యాచురల్ స్క్రబ్గా దీన్ని యూస్ చేసుకోవచ్చు.
సో బరకగా ఉంటుంది అన్నమాట ఈ మసూర్ దాల్ అనేది. అలా అని చెప్పి హార్డ్గా కూడా ఉండదు, స్కిన్కి చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్టి మధు పౌడరు. సో ఇది ఎక్కువగా ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవడానికి యూజ్ అవుతుంది. దీనిలో రోజ్ వాటర్ ఆర్ ఇంకా ఏదైనా మిక్స్ చేసి మనం ఇప్పుడు ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ వేసుకుంటాం కదా, సేమ్ అట్లానే మనం పిగ్మెంటేషన్ ఉన్న చోట ఆర్ యాక్నే స్కార్స్ ఉన్న చోట ప్యాక్ లాగా వేసుకోవచ్చు. సో సేమ్ మనకి టైప్ ఆఫ్ స్కిన్ టోన్ బట్టి మనం దీనిలో మిక్స్ చేసుకునేది ఉంటుంది. సో నేను ఇక్కడ బేసిక్ వాటర్ మిక్స్ చేసి దీని టెక్స్చర్ చూపిస్తున్నాను. ఇది కూడా ఏంటంటే మనకి కొంచెం బరకగానే ఉంటుంది. సో దీన్ని ప్యాక్ లాగా వేసుకుని మనం మైల్డ్ స్క్రబ్బింగ్ లాగా కూడా చేసుకోవచ్చు. సో మనం ఈ ఎస్టి మధు పౌడర్ని వాటర్ మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేయొచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ మీకు బాగా డ్రై స్కిన్ ఉందంటే కనుక స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది. యాడ్ చేసుకుని ఒక చిన్న ప్యాక్ లాగా వేసుకుని కొంచెం సేపు డ్రై అయిన తర్వాత మైల్డ్ స్క్రబ్బింగ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల కూడా స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో మనకు అనిపించవచ్చు మనకి ఇంత టైం ఉంటుందా, మనం బిజీ డేస్లో ఇంత చేయగలమా అని. సో మనం 6 స్టెప్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుని మార్నింగ్ ఒక రొటీన్, నైట్ ఒక రొటీన్ చేసుకుని ఆ క్రీమ్స్ కెమికల్స్ పెట్టుకునే కన్నా స్నానం చేసేటప్పుడు జస్ట్ మనం ఎక్స్ఫోలియేషన్ అండ్ అలానే మైల్డ్ స్క్రబ్, అప్పుడప్పుడు ఒక చిన్న ఫేస్ ప్యాక్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఇలా చేసుకుంటే స్కిన్ డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రెగ్యులర్ యూస్ చేసే సున్నిపిండి. ఇదేంటంటే జస్ట్ మనం వాటర్ మిక్స్ చేసుకుని డైలీ క్లెన్జర్ లాగా యూస్ చేసుకోవచ్చు. మన అమ్మమ్మలు నాయనమ్మలు సబ్బుల బదులు ఇవే వాడేవాళ్ళు. సో వాళ్ళ స్కిన్లో ఏంటంటే ఒక రకమైన గ్లో ఉంటుంది. వాళ్ళు చేసిందల్లా స్క్రబ్బింగ్ చేసుకునే వాళ్ళు, ఎక్స్ఫోలియేట్ చేసుకునే వాళ్ళు, వెంటనే కొబ్బరి నూనె వాళ్ళ మాయిశ్చరైజర్, ఇంకా వేరే క్రీములు కూడా ఏమీ వాడలేదు. సో ఏంటంటే మన స్కిన్కి మాయిశ్చర్ అనేది ఇంపార్టెంట్. ఆ మాయిశ్చర్ అనేది ఆయిల్స్లో ఉంటుంది, కొబ్బరి నూనె అండ్ పాలమీగడ. ఈ రెండు ఏంటంటే స్కిన్లో మనకి డ్రై అయిపోతుంటే దానికి కావాల్సిన తేమని ఈ రెండు ఇస్తాయి, ఆయిల్ ఇంకా పాలమీగడ. సో ఎన్ని చేంజెస్ వచ్చినా, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ వచ్చినా మన రూట్స్ అనేది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. సో ఓల్డెన్ డేస్లో మన పెద్దవాళ్ళ స్కిన్ అయితే ఎంత సాఫ్ట్, వాళ్ళ ఫేస్లో ఒక టైప్ ఆఫ్ గ్లో అనేది ఉంటుంది. అదేంటంటే ఈ పౌడర్స్ వాడంగానే తెల్లగా అయిపోతారు, మీ ఫేస్ చేంజ్ అయిపోతుంది, అలాంటివి కాదు. ఈ హెర్బల్ బాత్ పౌడర్స్ ఏంటంటే ఈవెన్ స్కిన్ టోన్ అండ్ పిగ్మెంటేషన్ లేకుండా ఒక హెల్దీ గ్లో అనేది ఇస్తుంది అన్నమాట. సో ఈ పౌడర్స్ ఏంటంటే మిరాకిల్గా వైట్గా అయిపోతారని కాదు, ఒక హెల్దీ స్కిన్ కోసమే ఈ హెర్బల్ పౌడర్స్. ఐ థింక్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.